యా హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామ్యాక్స్. సో కిష్కిందపురి నిన్న రిలీజ్ అయ్యి సక్సెస్ అందుకుంది. సో దాని వెనకాల ఒక వ్యక్తి ఉన్నారు కిష్కిందపురి సక్సెస్ అవ్వడానికి. సో మెయిన్గా మాట్లాడుకోవాలి మనం బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. సో చేతన్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటని. హాయ్ అండి. హలో అండి, హాయ్. యా, సో సక్సెస్ ఆఫ్ కిష్కిందపురి ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ మూమెంట్, ఎందుకంటే ఒక కొత్త జానర్ నేను టచ్ చేశాను, నాకు వర్క్ చేసే ఆపర్చునిటీ వచ్చింది, అందరు ఆదరణ వస్తుంది. వెరీ బ్లెస్డ్ థింగ్ అనుకుంటా. ఇప్పుడు వెరీ ఎక్సైటెడ్. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్ మై వర్క్ అండ్ ద మూవీ అందరూ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు మూవీని. టీం అందరం చాలా కష్టపడ్డాం అండ్ మీ అందరి రెస్పాన్సే చాలా స్ట్రెంత్ ఇస్తుంది. వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే సీను క్లైమాక్స్లో ఉందన్నట్టు సీన్కి అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. మేము కూర్చుని సీట్లో కూర్చుంటే మాకు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంటే మాకు భయం వేస్తుంది. సో అంటే ఎప్పుడు చేయని జోనర్ టచ్ చేశారు కాబట్టి. సో హౌ ఎక్సైటెడ్ యు ఆర్ వైల్ డూయింగ్? యా, డెఫినెట్లీ ఒక మూవీ ఒక డైరెక్టర్ ఒకటి ఇన్హెరిట్ చేసుకుని అతను కానీ ఐడియాని కానీ ముందుకు తీసుకువెళ్దాం అన్న ఒక రియాలిటీలోకి పట్టుకురాలంటే ప్రాక్టికలీ చాలా మందితో కొలాబరేట్ అవ్వాలి. సో డిఓపి ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ యాట్రిబ్యూట్స్లో అనుకుంటా టెక్నీషియన్స్ పర్స్పెక్టివ్తో. అండ్ మ్యూజిక్ కంపోజర్ చాలా ఇంపార్టెంట్. ఇంత చీఫ్ టెక్నికల్ టీంలో నన్ను సెలెక్ట్ చేసుకోవడం అనేది ఒక నాకు రెస్పాన్సిబిలిటీ పాయింట్లో ఎప్పుడు ఏది బెస్ట్ చేయొచ్చు, మూవీ ఎప్పుడు నా వల్ల డిస్టర్బ్ అవ్వకూడదు. సో దానికి నేను ఏం చేయొచ్చు అనుకుంటూ ఉంటా. సో 100% షూర్గా ఒక కొత్త అటెంప్ట్ చేయడానికి ఆపర్చునిటీ ఎంత ఇంపార్టెంటో నా టీం కూడా అంతే ఇంపార్టెంట్. సో టీం అందరం కూడా చాలా రాత్రింబోళ్ళు కష్టపడ్డాం, మ్యూజిక్ టీం అందరూ. సో యా, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ నా టీం అందరం. మీ అందరి రెస్పాన్స్కి వీఆర్ వెరీ హ్యాపీ. యా, డెఫినెట్లీ మంచి ఎక్స్పీరియన్స్ అండి. 100%. యా. అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు, ఆయన ఎంత యాక్టివ్ ఉంటారు అందరికీ తెలుసు. సో ఇది సక్సెస్ అందుకుని ఆయన ఫుల్ జోష్లో ఉన్నారు. సో ఆ జోష్ వెనకాల వన్ ఆఫ్ ది రీజన్ మీరు కూడా కాబట్టి. సో ఎలా ఉంది ఆ ఫీలింగ్, ఎలా ఉంది? అండ్ అన్న ఎలా ఉంటారు బట్ ఆఫ్ స్క్రీన్ ఆర్ ఆన్ స్క్రీన్? యా, నాకు జనరల్గా నేను 2-3 టైమ్స్ కలిసిన మూమెంట్లో ఎప్పుడూ అతను చాలా బాగా మాట్లాడతారు, డౌన్ టు ఎర్త్లో మాట్లాడతారు, చాలా క్యాజువల్గా ఉంటారు. అండ్ చాలా సపోర్టివ్, స్ట్రెంగ్త్ వస్తుంది అతనితో మాట్లాడుతున్నప్పుడు. ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారితో మాట్లాడటం అప్పుడు. అండ్ ఈ మూవీకి నా వల్ల అనే పాయింట్ అయినా కానీ టీం అందరం కష్టపడ్డాం. అందరి ఆరా ప్రాపర్గా ఒక స్పెక్ట్రమ్ క్రియేట్ అయింది అందరూ ఎంజాయ్ చేయడానికి. సో దీనికి ప్రతి ఒక్కళ్ళు పార్ట్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు నన్ను ముందు ఎంకరేజ్ చేశారు, సాహు గారు అండ్ టీం డైరెక్టర్ కూడా నన్ను నమ్మారు. అండ్ యా, డెఫినెట్లీ చాలా హ్యాపీ మూమెంట్ అండి. డెఫినెట్లీ చాలా హ్యాపీ మూమెంట్ ఇది. సో మీరు ఇప్పటివరకు కంపోజ్ చేసిన సాంగ్స్ కానీ ఏదైనా వీటిల్లో మీకు బాగా ఫేవరెట్ సాంగ్ అంటే ఏం చెప్తారు ఆల్ ద టైమ్? నాకు బాగా ఆదరణ తీసుకొచ్చిన RX100లో పిల్లారా పాట, నా డెబ్యూ మూవీ. అది డెఫినెట్లీ నేను ఎప్పటికీ మర్చిపోలేను మీ అందరి రెస్పాన్స్. అండ్ SR కళ్యాణ్ మండపంలో ట్రై చేసిన నేను సార్ట్అవుట్ చేసిన కపుల్ ఆఫ్ సాంగ్స్, చుక్కల చున్ని చూసేరే కలరా అండ్ వినరో భాగ్యం విష్ణుగదలో కూడా చాలా మంచి వాల్యూ డ్రివెన్ సాంగ్స్ అందరూ ఆదరించారు. వెరీ హ్యాపీ. మహాసముద్రం ఇన్ఫ్యాక్ట్ చాలా ఇష్టం నాకు నేను చేసిన పాటల్లో. ప్రతి మూవీలో ఏదో 1 or 2 సాంగ్స్ చాలా వరకు అందరూ చాలా పాజిటివ్గా రెస్పాన్సివ్గా చాలా పాజిటివ్గా చెప్పడం చాలా స్ట్రెంగ్త్ వస్తుంది. ఎందుకంటే ఏదో నేను ఐటీలో చేసుకుంటూ జాబ్ ఒక పక్కన మ్యూజిక్ మీద ఇష్టంతో వచ్చినప్పుడు 100% ప్రోత్సాహం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక స్ట్రెంగ్త్ వస్తేనే ఒక ఐడియా కూడా ట్రిగ్గర్ అవుతుంది, మనం ఏది కొత్తగా చేయొచ్చు అని ఆలోచిస్తూ ఉంటాం. అలా ప్రతి మూమెంట్ ప్రతి సినిమాకి నాకు ఒక స్ట్రెంగ్త్ లాగా నిలబడ్డారు అందరూ, ఆడియన్స్, మీడియా, ఎవ్రీవన్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఎవ్రీవన్. సో ఎప్పటికీ ఇది ఒక చాలా బ్లెస్డ్ థింగ్. ఇది చాలా రేర్గా జరుగుతుంది, అలాంటి ప్లేస్లో నేను ఉన్నాను అనే పాయింట్లో నాకు ఎప్పుడూ హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మా పేరెంట్స్ సపోర్ట్ చాలా, వాళ్ళు లేకపోతే నా పేరెంట్స్, తర్వాత నా వైఫ్, నా కిడ్ సపోర్ట్, ఎప్పటికీ మా గ్రాండ్ పేరెంట్స్ సపోర్ట్. చిన్నప్పటి నుంచి కూడా నన్ను ఒక స్పెక్ట్రంలో ఉంచారు. ఒక వ్యాక్యూమ్ ఫీల్డ్ లైఫ్లో కొత్తగా ఎక్స్ప్లోర్ చేయడం, ఇవన్నీ ఎలిమెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక కంపోజర్ యొక్క మైండ్ ఒక్క రోజులో ఓవర్ నైట్ క్రియేటివ్గా ఏదో ఒక ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకోదు. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమైనా వాళ్ళ అబ్జర్వేషన్ స్కిల్ అవ్వచ్చు, అబ్జర్వేషన్ యాక్టివిటీ అవ్వచ్చు, అన్ని ఫ్యాక్టర్స్తో నా కెరియర్ ఇలా వెళ్ళాలి అనుకోవడం ఉంటాయి జనరల్గా. సో దానికి మొత్తం నా ఫ్యామిలీ మెంబర్స్ నుండి నా పేరెంట్స్, నా వైఫ్, కిడ్, మా మామయ్యలు, మా పిన్ని అండ్ అందరూ ప్రతి ఒక్కళ్ళు నాకు సపోర్టివ్గా ఉన్నారు. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు మెయిన్గా ఇంకా ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాక నా టీం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మ్యూజిక్ టీం నాకు నేను ఎప్పుడూ ఒకే టీంతో జర్నీ చేసుకుంటూ ఉంటా. ఎందుకంటే నన్ను అర్థం చేసుకునే ప్రోగ్రామర్స్ దొరకడం చాలా అదృష్టం. అండ్ లైవ్ ప్లేయర్స్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అవి. సో నాకేదో ఒక
బ్లెస్డ్ యాక్టివిటీస్ ఇవన్నీ. వెరీ హ్యాపీ. ఇంకా అంతకంత రెస్పాన్సిబుల్గా ఇంకా ఎంత కొత్తగా చేయాలి, ఇష్టపడి ఎప్పుడు చేస్తా వర్క్, ఎప్పుడు కొత్తగా ఎంత చేయాలి అనేది ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటా, ఆలోచిస్తూ ఉంటా. అండ్ మేము 2018 నుంచి కూడా ఒకటే సాంగ్, మాకు బ్రేకప్ అవని ఏ అమ్మాయి కనిపించిన పిల్లారా సాంగే వింటున్నాము. ఆ సాంగ్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. స్టిల్ ఇంకా ఆ లూప్లో వింటూ ఉంటాం ఆ సాంగ్ని ఎప్పుడైనా లో అనిపించినప్పుడు. సో అంత పెద్ద హిట్ అవటం ఆ సాంగ్ ఎలా అనిపించింది అది ఫస్ట్? అంటే హిట్ అనే పాయింట్ నేను ఎప్పుడు తీసుకునేది ఏంటంటే, ఒక పాట ఒక స్పెసిఫిక్ ఆడియన్స్కి ట్రిగ్గర్ చేయాలి అనుకుంటా, సిచ్యువేషన్ బట్టి చేస్తాం కాబట్టి మూవీ అంటే. సో ఆడియన్స్ అందరూ వింటున్నప్పుడు, ఒక లో మూమెంట్లో ఉన్నప్పుడు, సపోజ్ ఒక బ్రేకప్ అవుతున్నప్పుడైనా మీరు అన్నట్టు పిల్లారా పాట వింటున్నారు అంటే, ఆడియన్స్ టైం కొంత మనం నా పాటతో కొంత వాళ్ళకు ఒక నోస్టాలజిక్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, లేకపోతే ఒక కంఫర్ట్ జోన్ అవ్వచ్చు, అవుతుంది అంటేనే ఒక ఆ కళకి ఒక పర్పస్ ఉన్నట్టుగా అనుకుంటా ఇప్పుడు. సో ఆ పర్పస్ ఫుల్ఫిల్ అవుతుంది కాబట్టి అది చాలా హ్యాపీ థింగ్. అండ్ కింద కామెంట్స్లో కూడా ఏమైనా ఉంటుందో తెలుసా అండి, ఏం తాగి కొట్టాడు రా మావ అలాంటి కామెంట్స్ చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంతే అంతే వాళ్ళ నేను జస్ట్ ఓన్లీ ఫ్రూట్ జ్యూస్ తాగుతాను అంతగానే. యా బట్ స్టిల్ అదే ఏదైనా హై మూమెంట్, ఆడియన్స్లో హై మూమెంట్ రావడం నా పాట వల్ల అవుతుంది అంటే, నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవ్వచ్చు, పాట అవ్వచ్చు, అవుతుంది అంటేనే మచ్ హయ్యర్ రెస్పాన్సిబిలిటీ నాకు నెక్స్ట్ మూవీకి వీళ్ళందరినీ నేను ఇంకొక రకమైన నాస్టాలిక్ ఎక్స్పీరియన్స్ ట్రిగ్గర్ చేయడానికి నా పాట హెల్ప్ అవ్వాలి, స్కోర్ హెల్ప్ అవ్వాలి అనుకుంటూ ఉంటా. ఆ రెస్పాన్సిబిలిటీ పెంచుతూనే ఉంటుంది నాకు ఎప్పుడు. ఎందుకంటే అది ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగా అనుకుంటాను నా వర్క్ గురించి ఇష్టపడిన అందరినీ. అండ్ నెక్స్ట్ మూవీస్ కే ర్యాంప్, ఆల్కహాల్ రాబోతున్నాయి. సో అవి ఎలా ఉండబోతున్నాయి జస్ట్ ఒకసారి మీ మాటలో చెప్పేసి ఇంకా చాలు. ఆ రెండు డిఫరెంట్ జానర్స్. కే ర్యాంప్ ఒక జానర్ అండ్ ఆల్కహాల్ ఒక జానర్. రెండు మూవీస్ నా వర్క్స్, ఆ టూ మూవీస్ నా వర్క్స్ని ఇంకొంచెం డిఫరెంట్ స్పెక్ట్రమ్లోకి కూర్చోబెడతాయని కాన్ఫిడెన్స్ ఉంది. అవి కూడా చాలా కొత్త సబ్జెక్ట్స్ రావడం చాలా హ్యాపీ. కే ర్యాంప్ ఆల్రెడీ స్కోర్ కూడా స్టార్ట్ అయింది, అండ్ ఆల్కహాల్ కూడా స్టార్ట్ అవబోతోంది. సో వెరీ హ్యాపీ, చాలా ఎక్సైటింగ్గా ఉంది అవి కూడా ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్ అని. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.